ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మార్చుతోంది. వ్యూహాత్మకంగా బలంగా ఉన్న నేతలను పార్టీలోకి లాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి ఫైట్ ఉండడంతో ఎక్కువగా కమలం పార్టీ నేతలకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది. సెగ్మెంట్ల వారీగా బీజేపీని వీక్ చేస్తే ఎన్నికల నాటికే పోలింగ్ మేనేజ్మెంట్ ను దెబ్బతీయవచ్చని ఆలోచన చేస్తోంది. బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, ఎంపీ ఎలక్షన్స్ లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ఎలాంటి ప్లాన్స్ చేస్తోంది? కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తన వ్యూహాన్ని మారుస్తుందని చెప్పొచ్చు. ఎల్లుండి పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండడంతో ఇక ఎన్నికల బరిలో ఎవరు ఉండబోతున్నారు, ఏ పార్టీ మధ్య గట్టి పోటీ ఉందో ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నేతలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఇక బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్యనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉండడంతో ఇక బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందో ఆ నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతల్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న తన సొంత నియోజకవర్గం మహబూబ్నగర్లో ఇక బీజేపీని దెబ్బతీయడానికి అక్కడ మక్తల్ ఇన్ఛార్జిగా ఉన్న బీజేపీ మక్తల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న జలంధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. ఇక ఈరోజు కోరుట్లలో బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న జేఎన్ వెంకట్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. అదేవిధంగా నారాయణపేటలో బీజేపీకి రాజీనామా చేసిన రతన్ పాండ్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ బీజేపీలో చాలా సీనియర్ నాయకుడు, ఆయన బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కూడా ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటివరకు రతన్ పాండ్ రెడ్డి ఇటు బీజేపీలో ఉన్నారా లేక ఆయన కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చే ఒక ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లు అంటే ఆయా పార్లమెంటు సెగ్మెంట్లు అంటే మహబూబ్నగర్ కానీ మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడైతే పార్లమెంట్ సెగ్మెంట్లో అసెంబ్లీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేశారో వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే వారికి ఆ అసెంబ్లీ పోల్ మేనేజ్మెంట్లో బీజేపీని రాజకీయంగా అంటే ఎన్నికల నాటికి బీజేపీని ఢీకొనడానికి ఎన్నికల ప్రచారం చేయడానికి లేదంటే పోల్ మేనేజ్మెంట్ చేయడానికి నాయకులు ఉండకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీలో ఉన్న కీలక నేతలను ఎవరైతే అసంతృప్తిగా ఉన్నో వారిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్లో ఉన్న సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుకి బీజేపీ ఈసారి టికెట్ ఇవ్వలేదు. ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆయన టికెట్ కేటాయించకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ సోయం బాబురావు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా పార్లమెంటు ఎన్నికల బరిలో ఉంటాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే సోయం బాబురావుని బీజేపీ అసంతృప్తిగా ఉండడంతో ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసింది. కేంద్రంలో అధికారంలో కేంద్ర మంత్రుల ద్వారా అర్జున్ ముండా ద్వారా ఆయనను కేంద్రంలో ఒక పదవి ఇస్తామంటూ కూడా ఆయనతో చర్చలు జరిపిన సోయం బాబురావు ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఇండిపెండెంట్గా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటానని కూడా ఆయన సన్నిహితులతో చెప్పడంతో అక్కడ ట్రయాంగిల్ అంటే బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఇండిపెండెంట్గా పోటీ చేసే బీజేపీకి అక్కడ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ అయితే నియోజకవర్గాల్లో తనకు అనుకూలంగా మారే రాజకీయ పరిణామాలు ఉండడంతో తన వ్యూహాన్ని మార్చుకొని ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీకి వైపు వచ్చే నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతలని కాంగ్రెస్ పార్టీ తన గూటికి చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఆయా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారో వారిని కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి వారిని ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయించి బీజేపీ బలహీనపడుతుందనే ఒక ప్రచారం చేయడం ద్వారా బీజేపీ పోటీలో లేకుండా ఈజీగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎల్లుండి పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండడంతో ఇక ఎన్నికల తేదీ దగ్గర పడితే కొద్దీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చి పోటీలో ఉన్న బీజేపీని టార్గెట్గా బలహీనపరిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పొచ్చు. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ సత్యం.